నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వాత పిత్త కఫ త్రిదోషాల గురించి మనకు వివరించడానికి పతంజలి యోగా మాస్టర్ వస్పరి శివుడి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదే విధంగా యోగా మాస్టర్తో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. మాస్టర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ధన్యవాదాలండి. ఫస్ట్ వాత పిత్త కఫ త్రిదోషాల గురించి మనం మాట్లాడుకుందాము. అంతకన్నా ముందుగా మన శరీరంలో వాతం కానీ పిత్తం కానీ కఫం కానీ ఈ మూడిట్లో ఏవి మన శరీరంలో ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ అండి, తప్పకుండా అండి. ఈరోజు 70% మంది పైగానే ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి కారణం మన యొక్క జీవన విధానం, లైఫ్ స్టైల్ డిజార్డర్, ఇవన్నిటికీ. నిజానికి వాస్తవంగా వీటికంటే కూడా ఎక్కువగా మన శరీరం పైన, మన వ్యాధులపైన ప్రభావాన్ని కలిగిస్తుంది మనలో ఉన్నటువంటి త్రిదోషాస్. వీటినే వాత పిత్త కఫ అంటారు. ఓకే, నిజానికి ఇవి దోషాలు కావు, ఇవి జస్ట్ ఇవి నేచర్స్, ప్రకృతి, మన గుణాలు ఇవి. ప్రతి మనిషిలో వాత ప్రకృతి ఉంటుంది, పిత్త ప్రకృతి ఉంటుంది, కఫ ప్రకృతి ఉంటుంది, మూడు ఉంటాయి. ఎప్పుడైతే ఇవి ఏ స్థాయిలో అయితే ఉండాలో దానికి మించి ఎక్స్ట్రీమ్ అయినప్పుడే అది వ్యాధిని కలగజేస్తుంది. అందుకనే వీటిని దోషాలు అన్నారు. ఓకే, సాధారణంగా మన శరీరం అనేది పంచభూతాలతో సమ్మిళితమై ఉంటుంది, అంటే నేచర్కి చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. సో ఈ పంచభూతాలతో ఈ వాత పిత్త కఫ దోషాలు ఎలా ఇంటర్నల్గా స్టోర్ అయి ఉంటాయి, అసలు ఎలా జరుగుతుంది జర్నీ అనేది మానవ శరీరంలో? మనం అక్కడి నుంచే మొదలు పెడదాం. అక్కడి నుంచే మొదలు పెట్టాలి. ఈ సృష్టి, ఈ నేచర్, ఈ ప్రకృతి పంచభూతాలతో తయారైంది. అందులో ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవి పంచభూతాలు. వీటిని మీరు ఎలా చెప్తారు చెప్పండి? పంచభూతాలు చెప్పండి. ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి. పర్వాలేదు, మీరు ఆర్డర్లో చెప్పారు. అందరినీ సడన్ గా అడిగితే ఏం చెప్తారంటే నీరు, నిప్పు, గాలి, ఆకాశం ఇలా చెప్తారు. ఏదైనా ఇది రావాలి కాబట్టి అలా చెప్తారు. అలా చెప్పకూడదు. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలోనే ఇదే ఆర్డర్లో చెప్పాలి. ఎందుకంటే ఈ సృష్టి ఆవిర్భావం కూడా ఈ పద్ధతిలోనే జరిగింది. మొదట ఆకాశం ఏర్పడింది, స్కై. దాని తర్వాత వాయువు ఆవిర్భావం జరిగింది. ఆ తర్వాత అగ్ని ఆవిర్భావం జరిగింది. దాని తర్వాత వాటర్, జలం. ఆ చివరిగా భూమి తత్వం ఏర్పడింది. మీకు డౌట్ వచ్చిందా ఇక్కడ? భూమి లేకుండా వాటర్ ఎలా వచ్చిందని? రావాలి. నిజానికి భూమి మీద ఎంతైతే వాటర్ ఉందో అంతకంటే కొన్ని వందల రెట్ల వాటర్ ఈ ఆకాశంలో, అంతరిక్షంలో ఉంది. భూమి పైన ఉండేది చాలా తక్కువ. అందుకని సృష్టి ఆవిర్భావం ఇలాగే జరిగింది. ముందుగా ఆకాశం ఏర్పడింది, తర్వాత వాయువు ఏర్పడింది, అగ్ని ఏర్పడింది, ఆ తర్వాత వాటర్, జలము ఏర్పడింది, చివరిగా గ్రహాలు, భూమి తత్వం ఏర్పడింది. ఈ ఆర్డర్లోనే చెప్పాలి. అయితే ఈ పంచభూతాలతో ఏదైతే ప్రకృతి ఆవిర్భావం జరిగిందో, ప్రకృతి నిర్మాణం జరిగిందో, మన హ్యూమన్ బాడీ కూడా, మానవ శరీరం కూడా ఈ ప్రకృతిలోంచి వచ్చినటువంటిదే. ఈ ప్రకృతిలోంచే మన శరీరం నిర్మాణం జరిగింది. తిరిగి మనం మరణించిన తర్వాత మళ్ళీ మన బాడీ ఎక్కడ పోతుంది? ప్రకృతిలోనే కలిసిపోతుంది. ఈ ప్రకృతిలోంచి ఏర్పడినటువంటి మన శరీరంలో కూడా ఈ పంచతత్వాలు మనలో ఉంటాయి. మనలో కూడా ఆకాశం ఉంటుంది, మనలో కూడా వాయువు ఉంటుంది. వాయువు లేకుండా మనం జీవించలేము ఒక క్షణం కూడా. మనలో అగ్ని ఉంటుంది. ఎప్పుడు మనం పట్టుకొని చూసినా మన బాడీ ఎలా ఉంటుంది? గోరువెచ్చగా ఉంటుంది. అగ్ని ఉంటుంది. నాలుగవది మనలో కూడా వాటర్ ఉంది. 70% అబోవ్ వాటరే ఉంటుంది మన బాడీలో. ఈ బయటికి కనిపించే ఫిజిక్ బాడీ ఏదో ఇది భూమి తత్వం, ఇది పృథ్వీ తత్వం. ఇలా 5 పంచభూతాలు లేదా వీటిని పంచతత్వాలని కూడా అనొచ్చు. 5 కూడా మనలో ఉంటాయి. మరి ఆకాశతత్వం ఏం చూపిస్తుందండి మన శరీరంలో? మనస్సు. అంటే విశాలంగా ఉండాలని మనసులోంచి అన్ని ఏర్పడతాయి. చూడడానికి ఖాళీగా ఉంటుంది, కంటికి ఏం కనిపించదు. ఆకాశం మనకు కంటికి కనిపించదు, మనసు కూడా కనిపించదు. కానీ అంత యావత్తు సృష్టి అంతా కూడా ఆకాశం నుంచి ఆవిర్భావం జరిగింది. మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఎక్కడ పుడతాయి? మనసులోనే పుడతాయి. కాబట్టి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాల యొక్క లింక్ మన బాడీలో కూడా ఆకాశతత్వం మనసుతో ఉంటుంది. వాయువు ఎలాగ మనం బ్రీతింగ్ చేస్తామో వాయుతత్వం, మనలో అగ్ని ఎప్పుడు
అగ్ని ప్రదీప్తమై ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, వాటర్ ఎలాగో మన వల్ల ఉంటుంది. మన బయటికి కనిపించే ఫిజికల్ బాడీ ఏదైతుందో అది భూమి తత్వం. ఈ పంచభూత ఇది ఈ ప్రకృతి నుంచి ఇచ్చినటువంటి ఈ శరీరం ప్రకృతితో ఎప్పుడు లింకప్ అయి ఉంటుంది. ఏదైతే ప్రకృతి ఎప్పుడు స్థిరంగా ఉండదు, ప్రకృతిలో నిరంతరం మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పుల యొక్క ఎఫెక్ట్ ఏదైతుందో, ఆ మార్పుల యొక్క ప్రభావం మన హ్యూమన్ బాడీ పైన పడుతుంది. ప్రకృతిలో ఎలా మార్పులు జరుగుతుందో దాని యొక్క ప్రభావం ఋతువులను బట్టి పడుతుంటుంది. కాలాల ఎఫెక్ట్ కూడా ఉంటుందా? అంటే కాలాలంటే ఋతువులన్నీ ఒకటే లేదు, అంటే గ్రీష్మ ఋతువు అది ఉంటుంది. అందులో రెండు ఋతువులు కలిపి ఒక కాలం అంటాం. దీని మన సంస్కృతంలో ఋతువు అంటే కాలం కింద తీసుకుంటాం, అంటే సీజన్ కింద తీసుకుంటాం. ఈ ప్రకృతిలో జరిగేటటువంటి మార్పుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఈ ప్రభావాన్ని మన పూర్వీకులైనటువంటి ఋషులు, మునులు, మహర్షులు సైంటిఫిక్ గా రీసెర్చ్ చేసి దాన్ని పంచభూతాలని త్రిదోషాస్గా విభజన చేశారు. ఆ ప్రభావాన్ని రీసెర్చ్ చేసి అధ్యయనం చేసి మనకు త్రిదోషాస్గా అందించారు. నిజానికి మనం ఇక్కడ ఏమన్నాం, ఋషులు, మునులు, మహర్షులు అన్నాం. కానీ నిజానికి వీరే ప్రపంచంలో మొట్టమొదటి శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అనాలి మనం వాళ్ళని. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో ఆవిష్కరణ చేసినటువంటి వాళ్ళనే మనం సైంటిస్టు అంటున్నాం, శాస్త్రవేత్తలు అంటున్నాం. వీరికంటే కూడా ఎన్నో వందల రెట్లు అడ్వాన్స్గా ఉన్నటువంటి సైంటిస్టులు ఎవరంటే మన భారతదేశానికి చెందినటువంటి మహర్షులు, ఋషులు. వీరు తమ జీవితం అంతా కూడా, కొంతమంది ఋషులు గృహస్థులుగా ఉంటూ, మరి కొంతమంది పూర్తి బ్రహ్మచర్యంతో ఉంటూ తమ జీవితం అంతా కూడా ప్రపంచం యొక్క లోక కళ్యాణం కోసం ఈ ప్రకృతి నేచర్ని అంతా అధ్యయనం చేసి రీసెర్చ్ చేసి అనేక శాస్త్రాలని ప్రపంచానికి అందించారు. అందులో యోగ శాస్త్రము, ఆయుర్వేద శాస్త్రము, ఇప్పుడు చెప్తున్నటువంటి త్రిదోషాస్ ఆయుర్వేదంలో చేటాయి, ఖగోళ శాస్త్రము, అనేక శాస్త్రాలను ఆవిష్కరణ చేశారు. ఇందులో వాగ్భట మహర్షి దాదాపు 3000 ఏళ్ళ కింద జీవించినటువంటి వాగ్భట మహర్షి పూర్తి ఆజన్మ బ్రహ్మచారి. ఆయన 135 years జీవించాడు. 135 ఏళ్ళలో ఆయన 100 ఏళ్ళకు పైగా రీసెర్చ్ చేశారు ఈ ఆయుర్వేదం మీద. అందులో 2 గ్రంథాలని ఆయన రాశాడు, అష్టాంగ హృదయం, అష్టాంగ సంగ్రహం అని. అందులో 7000 పైగా సూత్రాలు రాశాడు. అందులోంచి వచ్చిందే ఈ త్రిదోషాలు అనేటటువంటి కాన్సెప్ట్. వాతము, పిత్తము, కఫం. ఇందులో అంటే శరీరంలో ఎటువంటి అనారోగ్యాలు గురి అవ్వటం జరిగినా కూడా ఈ త్రిదోషాల మూలంగానే జరుగుతూ ఉంటుంది. కరెక్ట్ గా అడిగారు. మన ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా ఈ త్రిదోషాస్ యొక్క పరిధిలోనే ఉంటాయి. ఇవి దాటి ఇంకే వ్యాధి ఉండదు. అంటే కొన్ని ఇప్పటి వరకు గుర్తించినటువంటి వ్యాధులు, గుర్తించని వ్యాధులు కూడా ఉన్నాయి. రోజు రోజుకి శాస్త్రవేత్తలు మనకి కొత్త కొత్త వ్యాధుల్ని కనుక్కుంటూ ఉన్నారు. రీసెంట్ గా మనకు తెలుసు ఏది కరోనా అలాంటి, ఇంకా ఆ తర్వాత కూడా ఇంకా ఎన్నో వైరస్లకు సంబంధించినటువంటి వ్యాధులను అంటే రోజు రోజు గుర్తిస్తూ ఉన్నారు. ఇలా గుర్తించినటువంటి వ్యాధులు, ఇంకా గుర్తించాల్సినటువంటి వ్యాధులు అన్నీ కలిపి కూడా మొత్తం ఈ త్రిదోషాస్ యొక్క పరిధిలోనే ఉంటాయి. అందులో 70% వ్యాధులు వాత సంబంధ వ్యాధులు. సో వాతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నమాట. అయితే ఎక్కువ మంది సఫర్ అయ్యేది కూడా వాతమే. వాతంతో అసలు అంటే మన శరీరంలో వాతం అనేది ఉంది లేదు అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయగలం? ముందుకు వెళ్దాం, కొంచెం వాతం గురించి మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం. 20% వ్యాధులు పిత్త సంబంధ వ్యాధులు ఉంటాయి. 10% వ్యాధులు, తక్కువ మందికి కఫ సంబంధ వ్యాధులు ఉంటాయి. ఇందులో మళ్ళీ వాతము ప్లస్ పిత్తము రెండు కలిసి మిక్స్డ్గా ఉన్నటువంటి ఒక 10% వ్యాధులు ఉంటాయి. పిత్తము మరియు కఫము కలిసి ఉన్నటువంటి ఒక 10% మిక్స్డ్గా కొన్ని ఉంటాయి వ్యాధులు. మరికొన్ని కఫము మరియు వాతము కలిసినట్టు ఒక 10% ఉంటాయి. ఓవరాల్గా మొత్తం కలిపి 70:20:10 మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. అందులో కొన్ని వ్యాధులు మిక్స్డ్గా కూడా ఉంటాయి. ఇక్కడ వాతంలో ఇక మన వాతం ప్రధానమైనటువంటిది వాతం. ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నది, ఎక్కువ వ్యాధులు ఉన్నటువంటి 70% వ్యాధులు ఉన్నది, 70% అబోవ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నది కూడా వాతంలోనే. దాని గురించి మనం ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. తప్పకుండా అండి. ఈ మన పూర్వీకులు చెప్పినట్టుగా వారు అధ్యయనం చేసి త్రిదోషాల గురించి మనకు చెప్పారు, ఈ కాన్సెప్ట్ ఇచ్చారు. అందులో ఆకాశము మరియు వాయువు
ఓకే. ఈ రెండు కలిసి ఉన్నటువంటి తత్వాన్ని వాత తత్వం అని చెప్పారు. ఓకే. స్కై అండ్ ఎయిర్, ఓకే, ఈథర్ అండ్ ఎయిర్, మనసు ప్లస్ ఎయిర్, ఎయిర్ గాలి, ఆకాశ తత్వము అండ్ వాయు, ఈ రెండు కలిపి ఉన్నటువంటి దాన్ని వాతతత్వం అని చెప్పారు. ఓకే. రెండవది అగ్ని మరియు జలము అంటే ఫైర్ అండ్ వాటర్, ఈ రెండు కలిసి ఉన్నటువంటి పిత్తతత్వంగా చెప్పారు. మూడోది వాటర్ అండ్ పృథ్వీ ఎర్త్ భూమి తత్వం, ఈ రెండు కలిసి ఉన్నటువంటిది కఫతత్వంగా చెప్పారు. ఓకే. ఇక్కడ వాతము ప్రధానమైనట్టు ఎక్కువ మందిని సఫర్ అవుతున్నది, ఎక్కువ వ్యాధుల్ని కలుగజేస్తున్నది వాతతత్వం. 70% వ్యాధులకి వాతమే కారణం. ఓకే. ఇప్పుడు మీరు అడిగారు వాతం మనలో పెరిగినట్టుగా ఎలా గుర్తించాలి, ఇది ముఖ్యమైన లక్షణాలు ఎలా ఉంటాయి అది తెలిస్తే మనకి సొల్యూషన్ ఈజీగా తెలుస్తుంది. మనలో వాతం పెరిగినట్టుగా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు డయాబెటీస్ వచ్చింది అనుకోండి, మనం ల్యాబ్కి వెళ్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తే ల్యాబ్కి టెస్ట్ రాస్తారు, బ్లడ్ టెస్ట్ చేస్తారు, షుగర్ వచ్చింది లేదు చెప్తారు. ఇక్కడ మనం ప్రతిదానికి డాక్టర్ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. పొద్దున్న లేసి మనకి ఏదో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, అది వాతానికి చెందిందా, పిత్తానికి చెందిందా, కఫానికి చెందిందా అనేది మనకు మనమే తెలుసుకోవచ్చు. ఈ త్రిదోషాస్ గురించి, వాతపిత్త కఫ అనే త్రిదోషాస్ గురించి కాన్సెప్ట్ గురించి మనం పూర్తిగా మనం అధ్యయనం చేసి తెలుసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, మన శరీర తత్వం ఏంటనేది మనకే తెలుసుకుంటే మన లైఫ్ లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరము రాదు, మందులో వాడాల్సిన అవసరము రాదు, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం రాదు. అంత అద్భుతమైన శాస్త్రాన్ని మన పూర్వీకులు వేల ఏళ్ల కింద రీసెర్చ్ చేసి సైంటిఫిక్ రీసెర్చ్ బేస్డ్ మనకు అందించారు. అందులో మీరు అడిగారు వాత లక్షణాలు ఎలా ఉంటాయి. వాతంలో 2 అంశాలని చెప్పుకున్నాం, ఒకటి ఆకాశము, రెండోది వాయువు. ఇందులో ఆకాశం అనేది సైలెంట్, అది సైలెంట్గా ఉంటుంది. రెండోది వాయువు, ఇదే ప్రధానమైనటువంటి అన్ని వ్యాధులకి ఇదే కారణం. ఈ వాయువు యొక్క లక్షణాన్ని మనం తెలుసుకోగలిగితే మనంలో వాతం పెరిగిందా లేదా విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడ వాయువు యొక్క లక్షణాలు మనం ఎలా గుర్తించాలి, ఒక 5 లక్షణాల ద్వారా గుర్తించవచ్చు మనలో వాతం పెరిగినట్టుగా. ఒకటి వాయువుకున్న సహజ లక్షణం గమనం, గతి. వాయువు ఒక దగ్గర నిలకడగా ఉండదు, నిరంతరం కదులుతూ ఉంటుంది. దాని యొక్క ప్రభావం వల్లనే మనలో కదలికలు కూడా వాయు ప్రభావం వల్లనే కదులుతాయి. మనం చేయి కదిలించాలన్నా, కాలు కదిలించాలన్నా, మనం నడవాలన్నా, మాట్లాడాలన్నా ప్రతి కదలిక వాయువు ఆధారంగానే మనలో జరుగుతాయి. అది లేకుంటే మనలో కదలికలు ఏమీ ఉండవు. వాయువుకున్న లక్షణం అది సహజ లక్షణం. రెండవది లక్షణం, వాయువుకున్న లక్షణం అది దేన్నైనా పొడిబారేటట్టుగా చేస్తుంది, డ్రైనెస్, పొడిబారేటట్టుగా చేస్తుంది. ఎగ్జాంపుల్ మన బట్టలు ఉతికి బయట వేసామనుకోండి, ఎలా అవుతాయి, డ్రైగా అవుతాయి. అది బట్టలనే కాదు మన శరీరాన్ని కూడా డ్రైగా చేస్తుంది. మూడవ లక్షణం వాయుకున్నటువంటిది చల్లదనం. వాయువు చల్లదనాన్ని కలిగిస్తుంది. మన వేడి వస్తువుల్ని గాలిలో పెట్టామనుకో ఏమవుతాయి, చల్లగా అయిపోతాయి. అలా గాలి మనలో చల్లదనాన్ని పెంచుతుంది. దీని ద్వారా కూడా మనం గుర్తించవచ్చు. నాలుగవది చొరబడడం. గాలి ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ చొరబడుతుంది. దీనికి ఎవరు పర్మిషన్ అవసరం లేదు. ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ ఉంది, మనం సగం వాటర్ తాగామనుకోండి, అందులో ఏమేమి ఉంటాయి, సగం వాటర్ ఉంటుంది, సగం ఎయిర్ ఉంటుంది. అది ఎవరి పర్మిషన్ అవసరం లేదు, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చొరబడుతుంది. మన బాడీలో కూడా చొరబడుతుంది. ఎలా చొరబడుతుంది అనేది మనం నెక్స్ట్ ముందు తెలుసుకుందాం. ఐదవది చివరిది వాయువు యొక్క లక్షణం పరివర్తన, నిరంతరం చేంజ్ అవుతూ ఉంటుంది, చేంజెస్. దానివల్ల కూడా అనేక రకాల వ్యాధులు వస్తాయి మన లోపల. ఇది ఈ 5 లక్షణాల ద్వారా మనలో వాతం పెరిగిందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇందులో మనం ఫస్ట్ పాయింట్కి వెళ్దాం, కదలికలు. వాయుకున్న మొదటి లక్ష్యం ఏంది, కదలికలు, వ్యాపనం. ఈ కదలికలు వాయువు ఆధారంగానే మనలో కదలికలు ఉంటాయి. మనం సహజంగా మనం చేయి కదిలిస్తే కదలాలి, ఎలా కదిలిస్తే అలా కదలాలి. మనం ముందుకు వంగాలంటే వంగాలి, కిందికి కూర్చోగలంటే మనం ఫ్లెక్సిబుల్ గా కూర్చోగలగాలి, మెడ ఎలా తిప్పితే అలా తిరగాలి. వాయువు పెరిగితే ఏమవుతుంది, ఇవన్నీ జరగాలంటే జనరల్ గా ఏం ఆలోచిస్తారు, సైంటిఫిక్ గా ఏం ఆలోచిస్తారు, బ్రెయిన్ నుంచి ఒక ఏదైనా మనం చేయి కదలాలన్నా లేకపోతే కూర్చోవాలన్నా నుంచోవాలన్నా ఆదేశాలు అనేవి పాస్ అవ్వాలి. కాబట్టి దాని ప్రకారం బాడీ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది. మరి దీనికి గాలికి మంచి క్వశ్చన్ అడిగారు. బ్రెయిన్ నుంచి మనకి ఆదేశాలు వస్తాయి కానీ చేయి కదిలించలేరు.
పెరాలసిస్ ఉన్న వాళ్ళు కదిలించగా బ్రెయిన్ నుంచి ఆదేశాలు వస్తాయి, వాడు చేయి కదిలించలేడు. అంటే ఆ న్యూరాన్స్ అనేవి అక్కడ స్ట్రక్ అయిపోతున్నాయి. అదే వాతం. ఓకే, మనం కదిలించాలనుకుంటాం కానీ కదలవు. ఇంకా అలాగే నీ పెయిన్స్ ఉంటాయి, స్టిఫ్నెస్ ఉంటుంది, కింద కూర్చోవాలని ఉంటుంది, కింది వరకు కూర్చోలేడు. కొంతమంది మెడ ఎంతవరకే తిప్పుతారు, అది తిప్పాలని ఉంటుంది వెనక్కి వెళ్ళా కానీ తిరగదు. అది స్టిఫ్నెస్. మన బాడీలో ఎక్కడైతే స్టిఫ్నెస్ కనిపిస్తుందో, బిగుసుకుపోయే లక్షణం కనిపిస్తుందో, ఇదన్నీ కూడా వాతం పెరిగినట్టుగా గుర్తించాలి. మనం చెయ్యి ఇలా ఎత్తగలిగితే ఎత్తాలి ఈజీగా, మనం ఎలా రొటేట్ చేయాలన్నా చేయగలగాలి, కింది వరకు మనం కూర్చోగలగాలి. కొంతమంది కూర్చోలేరు, నీస్ అన్ని కూడా స్టిఫ్నెస్ పెరిగిపోతాయి. బోన్స్ కి సంబంధించిన సమస్యలు అనేవి వాత దోషానికి సంబంధించినవిగా చెప్పొచ్చు. బోన్స్ ఒకటే కాదు, మజిల్ కూడా స్టిఫ్నెస్, మజిల్ కూడా ఒకసారి పట్టేస్తుంది, బిగుసుకుపోతుంది. అంటే ఇక్కడ ఓవరాల్ గా మన అందరికి అర్థమయ్యేటట్టు ఏ విధంగా చెప్పాలంటే, మన శరీరంలో బిగుసుకుపోయే తత్వం, స్టిఫ్నెస్ ఎక్కడైతే కనిపిస్తుందో, మన నడుము కూడా అంతే. మనం ముందుకు వెనక్కి ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవ్వాలి. కొంతమంది ముందుకు వంగలేరు, కొంతమంది వెనక్కి వంగలేరు. ఇదంతా కూడా వాతం పెరగడం వల్ల మనలో స్టిఫ్నెస్ పెరుగుతుంది. ఎక్కడైతే స్టిఫ్నెస్ కనిపిస్తుందో మనలో వాతం పెరిగినట్టుగా గుర్తించాలి. సో మొదటి లక్షణానికి సంబంధించింది ఇది. ఇంకా ఇది అయిపోలేదు. ఎక్కడైతే కదలికలు ఉండాలో అక్కడ కదలికలు లేకపోవడం. మనం ఎలా కదిలిస్తే అలా కదలాలి, మనం కదిలించాలన్నా కదలట్లేదు. ఓకే, కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే, ఓకే ఓకే. సో మీకు సర్జరీ అయ్యింది, యోగా చేయొచ్చా లేదా జస్ట్ వాకింగ్ అయితే వెళ్తున్నారు? ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? వయసు ఎంత అండి మీది? 52. డయాబెటీస్ కానివ్వండి? ఓకే ఓకే అండి, చెప్తారు వినండి క్లియర్ గా. ఒకసారి మీ పేరండి? జిఎస్ఎన్ నాయుడు గారు. నాయుడు గారు, మీకు డయాబెటీస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మీకు డయాబెటీస్ నియంత్రణలో లేకపోతే ఈ నర్వ్స్ ఉన్నాయి కదా, నర్వ్స్ యొక్క ఎండ్స్ డ్యామేజ్ అవుతాయి. అవి డ్యామేజ్ అవ్వడం వల్ల మీకు కాళ్ళల్లో తిమ్మిర్లు, పోట్లు, మంటలు లాంటివి వస్తాయి. అందుకని డయాబెటిక్ అది ముదిరినప్పుడు అది డయాబెటిక్ న్యూరోపతి కింద కన్వర్ట్ అయినప్పుడు మీ కాళ్ళల్లో తిమ్మిర్లు, పోట్లు, మంటలు వస్తాయి. రెండోది బైపాస్ సర్జరీ అయిందన్నారు కదా, మీరు యోగా చేయవచ్చండి. అయితే ఏది కూడా మీరు హార్డ్ ఎక్సర్సైజ్ కానీ, ముందుకు వంగే ఆసనాలు కానీ, వెనక్కి వంగేటటువంటి ఆసనాలు కానీ ఎక్కువగా చేయకూడదు. లైట్గా జస్ట్ ఇలా ముందుకు కొద్దిగా వంగేటుంటే, కొద్దిగా వెనక్కి వంగేటుంటే చేయొచ్చు. ఫిజికల్ ఎక్సర్సైజ్ తక్కువగా చేస్తూ ప్రాణాయామాలు మీరు చక్కగా అన్నీ చేయొచ్చండి. అందులో భస్త్రిక ప్రాణాయామం చేయొచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ చేసేటటువంటిది, అలాగే కపాలభాతి ప్రాణాయామం చేయొచ్చు, సర్క్యులేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ చేసేటటువంటిది. తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం అంటాం దీన్నే. ఇది మీరు చక్కగా 15 to 30 minutes చేయొచ్చండి. మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 times మీరు మినిమం 10 minutes నుంచి 20-30 minutes వరకు చేయొచ్చు. మీకు బాగా యూస్ఫుల్గా ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పండి ఏంటండి? వాకింగ్ చేయండి, వాకింగ్ చాలా మంచిది, వాకింగ్ చేయండి. వాకింగ్తో పాటుగా వాకింగ్ పూర్తయిన తర్వాత చక్కగా కూర్చొని మంచి గాలి వెలుతురు తగిలే ప్లేస్లో కూర్చొని ఇప్పుడు చెప్పిన ప్రాణాయామాలు చేయండి. భస్త్రిక ప్రాణాయామం, కపాలభాతి అండ్ అనులోమ విలోమ, ఈ 3 చేయొచ్చు. ఈ 3 కూడా ఓకే. వాటర్ ఎక్కువగా తీసుకోవచ్చా? వాటర్ గురించి అడుగుతున్నారా? మీరు వాటర్ ఎంత వెయిట్ ఉన్నారు మీరు? 55-60 మధ్యలో ఉంటారు.
మీ బాడీ వెయిట్లో మీరు 6% వాటర్ తీసుకోవచ్చండి. అంటే మీరు దాదాపు 3.5 నుంచి 4 లీటర్ల వరకు దినంలో వాటర్ తీసుకోవచ్చు. అందులో మీరు ఎప్పుడు తాగినా గోరువెచ్చని నీళ్ళే తాగాలి. మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఇది కూడా వాతం కిందనే వస్తుంది. హార్ట్కి సంబంధించినటువంటి ఏదైనా కూడా వాతం కిందనే వస్తుంది. గోరువెచ్చని నీళ్ళు ఎప్పుడైనా మీరు గోరువెచ్చని నీళ్ళు తాగండి. మీకు బ్లడ్లో కొలెస్ట్రాల్ పేరుకోకుండా ఒక దగ్గర బ్లాక్ అవ్వకుండా సర్క్యులేటరీ సిస్టమ్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ థిన్గా అవుతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? పద్మ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి? ఎక్కడి నుంచి? ఓకే, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు నుంచి. పద్మ గారు, రైట్. ఓకే, చెప్పండి, మీ వయసు ఎంత? ఎంతండి? 62. 60 సంవత్సరాలు. ఓకే, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఓకే, ఎందువల్ల అలా జరిగిందో కనుక్కోవాలనుకుంటున్నారా? అంటే స్టార్టింగ్ నుంచి ఇలాగే ఉండేదా, లేకపోతే ఈ మధ్య కాలంలో ఆ చేంజెస్ వచ్చాయంటారా? థైరాయిడ్ వచ్చిన తర్వాత నుంచి. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక శివుడి గారితో మాట్లాడండి. గట్టిగా మాట్లాడండి. మీకు ముఖంలో వాపు వస్తుందా అండి? కాళ్ళల్లో వాపు వస్తుందా? ఎస్. మీకు థైరాయిడ్ ఉందండి? ఎన్నేళ్ళ నుంచి ఉంది థైరాయిడ్? ఓకే, మీరు రాగి జావ తాగుతారా అండి? తాగరంటండి. ఇంతకుముందు తాగేవాళ్ళ? ఓకే, ఒకవేళ ఉంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగి జావ తాగకూడదు. రాగి రొట్టె కానీ రాగి సంకటి కానీ తీసుకుంటారా? మీరు ఆ రాగి సంకటి కానీ రాగికి సంబంధించినటువంటి ముందు స్టాప్ చేయండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు రాగి సంకటి కానీ రాగి జావ కానీ రాగికి సంబంధించిన ఏది కూడా తీసుకోకూడదు. అందులో గైట్రోజన్స్ ఉంటాయి, అది థైరాక్సిన్ని బ్లాక్ చేస్తుంది. దానివల్ల ముఖంలో వాపు వస్తుంది, కాళ్ళల్లో వాపు వస్తుంది. రెండవది, మీరు ఫ్యాన్ కింద పడుకుంటారా అండి? నేరుగా ఫ్యాన్ కింద పడుకుంటే చెవుల్లోంచి గాలి దూరడం వల్ల కూడా మీ ముఖంలో వాపు వస్తుంది, స్టిఫ్నెస్ వస్తుంది. ఫ్యాన్ కింద పడుకోకూడదు. ఒకవేళ మీరు ఫ్యాన్ కింద పడుకుంటే చెవులో దూది పెట్టుకొని పడుకోండి. అట్లాగే ఒంటిపైన పలుచడి దుప్పటి కప్పుకొని పడుకోండి. చెవులో గాలి దూరినా, బాగా ఫ్యాన్ కింద పడుకున్నా, ఒకవేళ ఏసీ బాగా యూజ్ చేసినా కూడా మీకు ఫేస్లో వాపు, శరీరంలో కాళ్ళు చేతుల్లో కూడా వాపు వస్తుందండి. ఇది వాతం కింద వస్తుంది. ఓకే, పద్మ గారు, మీ డౌట్, ఇంకొక డౌట్, మీకు చెస్ట్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది అని అంటున్నారు కదా? ఓకే, దాని గురించి చెప్పండి. అది బై బర్త్ నుంచి ఉందండి? థైరాయిడ్ వచ్చిన తర్వాత, థైరాయిడ్ ద్వారా ఊబకాయం పెరుగుతుందండి. థైరాయిడ్ కున్న సహజ లక్షణమే అది, దాన్నే స్థూలకాయం అంటారు. థైరాయిడ్ వచ్చిన తర్వాత మన యొక్క మెటబాలిజం స్లో అవుతుంది. మెటబాలిజం స్లో అయినప్పుడు మన శరీరంలో కెలరీస్ బర్న్ అవ్వవు. కెలరీస్ బర్న్ కాకపోతే ఏమవుతుంది, మనం తీసుకున్న ఫుడ్ ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. అది థైరాయిడ్ వల్ల వస్తుంది. మీరు ముందు థైరాయిడ్ తగ్గించుకోండి. అందుకోసం మీరు కొత్తిమీర జ్యూస్ తీసుకోండి. రోజు ఉదయం పూట కొత్తిమీర జ్యూస్ తీసుకోండి ఎంటీ స్టమక్తో. ఈవినింగ్ ధనియాల కషాయం తీసుకోండి థైరాయిడ్ కొరకి. అలాగే మీరు ఎప్పుడు వాటర్ తాగినా గోరువెచ్చని నీళ్ళే తీసుకోండి. మీకు థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. థైరాయిడ్ కంట్రోల్లో ఉండి దాంతోపాటుగా మీరు డైట్, యోగా చేయండి. యోగా ప్రాణాయామాలు చేస్తే నెమ్మదిగా మీ బాడీలో ఎక్సెస్గా స్టోర్ అయిన ఫ్యాట్ కూడా పోతుంది. ముందుగా ఈ థైరాయిడ్ కూడా నియంత్రణలోకి వస్తుంది. థైరాయిడ్ నియంత్రణలోకి వస్తేనే మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. మెటబాలిజం ఇంప్రూవ్ అవుతేనే మీ బాడీలో వెయిట్ పెరగకుండా కెలరీస్ బర్న్ అవుతాయి. ఓకే అండి, సో థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలంటే కొత్తిమీర జ్యూస్ తీసుకోవాలి. ఉదయం పూట కొత్తిమీర జ్యూస్ తీసుకోవాలి ఎంటీ స్టమక్తో. ఏమన్నా మిక్స్ చేయాలంటారా? లెమన్, కొద్దిగా లెమన్, నిమ్మరసం, కొద్దిగా అవసరం అనుకుంటే తేనె లేదా సాల్ట్, మన టేస్ట్ కోసం ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, ఎంటీ స్టమక్ తో తీసుకోవాలి. ఎంటీ స్టమక్ తో అంటే ఆల్రెడీ ముందుగా వాటర్ తాగి ఉండాలి. అసలు వాటర్ తాగకుండా ఏది తీసుకోకూడదు. ఫస్ట్ మన స్టమక్ లో ఉంటారు. అయితే కాలర్ ఉన్నారు, కాలర్ తో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దామండి. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
సులోచన గారు. ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. నేను వంకాయ పుండుకూర ఓకే ఇట్లా పుట్నాలు అలాంటి పప్పులు తింటే నాకు అంతా ఇట్లా పెరుగులు నొప్పులు ఎర్రగా పుండ్లలాంటి అమ్మా. అవి తింటే ఏం జరుగుతుంది ఇంకొకసారి చెప్తారా? అదే నందు ఇళ్ళ వంగుతుంది అని అంటారు పాత వాళ్ళు అయితే ముసలు. ఓకే అలర్జీ చెప్పండి. పుండుకూర వంకాయ తింటే అంత పెరుగులలో ఎర్రగా అయ్యి నొప్పులు అవుతాయి. ఓకే, పెదవులు ఎర్రగా అయ్యి నొప్పులుగా వస్తాయి. అర్థమైంది. ఓకే, ఇక్కడ నోట్లో అవుతాయండి పుండ్లు? పెదవులకి ఓకే ఓకే. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఇంకా గ్యాస్ ఉండే నాకు చాలా ఉంటాయి. బీపీ ఉండే కానీ నేను ధ్యానం చేసుకుంటా అవి పోయినాయి అమ్మా. లేదు ఎందుకంటే ఓకే, ఇప్పుడు కంట్రోల్లో ఉన్నాయి. రోజు ఉడుకునేది కూడా తాగుతా. ఓకే సరే అండి, ఆ ప్రాబ్లమ్ కి సంబంధించి సొల్యూషన్ ని చెప్తారు, వినండి కేర్ఫుల్ గా. మీరు ఏం పేరు అన్నారు? సులోచనమ్మ గారు, మీ వయసు ఎంత అండి? నాది 67. పర్వాలేదు. వెయిట్ ఎంత ఉన్నారు మీరు? బరువు ఎంత ఉన్నారు? 60 లోపలనే ఉంటా సార్. ఓకే, నీళ్ళు ఎన్ని లీటర్లు తాగుతారు రోజు? ఉదయం నుంచి రాత్రి వరకు నీళ్ళు ఎన్ని తాగుతారు? రోజు ఒక పెద్ద గ్లాసు 1/2 లీటర్ ఎక్కువనే పొద్దున్నే తాగుతా సార్. పరిగెడుతున్నా. సాయంత్రం వరకు అన్ని కలిపి ఎన్ని లీటర్లు తాగుతారు? 2 లీటర్ల తాగొచ్చు సార్. సరే, చాలా తక్కువ తాగుతున్నారు. నీళ్లు తక్కువ తాగితే మీ లోపల వేడి పెరుగుతుంది. వేడి పెరిగితే మీరు ఇప్పుడు చెప్పినటువంటి పుంటికూర వంకాయ లాంటివి తీసుకుంటే అలర్జీ, అది పడదు, వేడి చేస్తుంది. మీకు వేడి చేసింది, వేడి చేసి పెదవుల్లో అన్ని పగుళ్ళు పుండ్లు ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అందుకని మీరు వాటర్ కరెక్ట్గా ఇంకొక లీటర్న్నర పెంచండి నీరు తీసుకోవడము. దాంతోపాటుగా మీకు వెంటనే తగ్గాలంటే ఉదయం పూట కొబ్బరి బొండం తీసుకోండి. కొబ్బరి బొండం ఉదయం పూట తీసుకుంటే మీ లోపల పెరిగినటువంటి వేడి అంతా తగ్గుతుంది. నోట్లో వచ్చిన పుక్కులు కానీ, ముఖం మీద వచ్చిన పుక్కులు కానీ, పెదవుల్లో వచ్చినటువంటి ఈ రెడ్ డాట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తగ్గుతాయండి. మీకు పిత్తం పెరిగింది, ఓవర్ హీట్ పెరిగింది. యూరిన్లో మీకు మంట వస్తుందా అండి? అదే ఆ ఎరుపు గుల్లలు ఇవన్నీ కూడా వేడి పెరగడం వల్ల అవుతుంది. మీరు కొబ్బరి బొండం ఉదయం పూట తీసుకోండి. నీళ్లు కరెక్ట్గా తాగండి, వాటర్ కరెక్ట్గా తీసుకోండి. ఇంకొక 1-2 లీటర్లు పెంచండి దినంలో, ఒక 4 లీటర్ వరకు. మరి ఎక్కువగా వేడి నీళ్ళు తాగండి, గోరువెచ్చని నీళ్ళే తాగండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి మాట్లాడరా? ఓకే, మీ పేరు చెప్పండి సార్. నా పేరు చంద్రశేఖర్ రాజు. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నానమ్మా? రైట్ అండి, ప్రాబ్లం ఏంటండి? నాకు అలర్జీ ఉందమ్మా. ఓకే సరే, చెప్పండి చంద్రశేఖర్ గారు, మీకు ఏమేమి అలర్జీస్ అవుతున్నాయి? అలర్జీస్ అంటే లైట్ గా తుమ్ములు వస్తాయి సార్. ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు. గత చాలా కాలంగా చిన్న తుమ్ములు వచ్చేది. ఏదన్నా ఈ బూట్లు గీతులకు మధ్య డస్ట్ అలర్జీ తగిలినప్పుడు ఏదో యాంటీబయాటిక్ వాడుతూ దాన్ని తగ్గించుకుంటూ వచ్చాను. డెరిఫ్లిన్, బెట్నసాల్ మధ్య పోకలు 3 రోజులు డాక్టర్ సలహా లేకుండా. సరే, మీరు రాత్రి కాస్త నాకు కొంచెం ఫ్రీక్వెంట్ గా మాటికి రావడం, మాటికి మనం యాంటీబయాటిక్ మింగడం మంచిది కాదు కదా సార్. ఎస్, అయితే మీరు రాత్రిపూట మీరు ఏం తీసుకుంటారు చెప్పండి? రాత్రిపూట ఏం తింటారు, ఏం తాగుతారు ఒకసారి చెప్పండి. రాత్రిపూట ఉదయాన్నే 2 ఇడ్లీ ఒక వడగాలి 2 ఇడ్లీలు తింటాను. నేను రాత్రిపూట అడుగుతున్నా. రాత్రిపూట కూడా 2 ఇడ్లీ తింటాను. మధ్యాహ్నం ఇది తాగుతాను సార్, జొన్న పిండి దావా. రాత్రిపూట రాత్రిపూట మీ ఇడ్లీ మానేసి మీరు చపాతీ కానీ పుల్కా కానీ తీసుకోండి, లేదా చపాతీ కానీ పుల్కా కానీ తీసుకోండి గోధుమతో చేసి, లేదా సజ్జ రొట్టె, సద్దలు తెలుసు కదా, బాజ్రా సద్ద రొట్టె, అది తీసుకోండి. రాత్రిపూట మీరు ఉదయం రాత్రి 2 పూటలో ఒకే రకమైన ఫుడ్ తీసుకోకూడదు.
మీరు ఇడ్లీ ఉదయం తీసుకోవచ్చు పర్వాలేదు, కానీ రాత్రి కూడా ఇడ్లీ తీసుకోకూడదు. రాత్రి వేడి చేసేది తీసుకుంటే మీకు ఆ జలుబు అలర్జీ తగ్గుతుంది మెల్లిగా. దాంతోపాటుగా మీరు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒక 10 ml గోమూత్రం ఉంటుందిగా, గోవర్క్ శుద్ధి చేసిన గోవర్క్ అని మన ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయండి. పతంజలి షాప్ దొరుకుతాయి, మీ ఏ ఆయుర్వేదిక్ షాప్లోకి వెళ్ళినా గోవర్క్ శుద్ధి చేసిన గోవర్క్ దొరుకుతుంది. ఉదయం సాయంత్రము ఒక 10 ml మీరు గోరువెచ్చని నీళ్ళు ఒక టీ గ్లాస్ నీళ్ళల్లో కలిపి తాగండి. మీకు ఆ అలర్జీ ఒక 2-3 నెలల్లో పూర్తి తగ్గిపోతుంది. ఓకే అండి. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సిద్దిపేట నుండి మాట్లాడుతున్నాను. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు మంజుల. మంజుల, చెప్పండి మంజుల గారు. నాకు థైరాయిడ్ ఉంది, ప్లస్ హెడేక్ ఒక సైడ్ బాగా వస్తుందండి. ఓకే, పార్శ్వ నొప్పి బాగా ఉన్నాయండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? నాది నేను 39. ఓకే ఓకే, సరే అండి. చెప్పండి మంజుల గారు, మీకు వెయిట్ ఎంత ఉన్నారు? నేను 60 ఉంటాను. ఓకే అండి, మీకు ఏమేమి అవుతుందండి? థైరాయిడ్ ఉందన్నారు. 6 years నుండి థైరాయిడ్ వచ్చిందండి. ఓకే, ప్లస్ హెడేక్ ఒక సైడ్ బాగా వస్తుందండి. హెడేక్ ప్లస్ బాడీ పెయిన్స్ బాగా వస్తున్నాయండి. మీరు రాత్రిపూట ఏం ఫుడ్ తీసుకుంటారు? ఒక్కొక్కసారి గోధుమ చపాతి తీసుకుంటాము, లేకపోతే ఉప్మా గోధుమతో చేసిన రవ్వ తీసుకుంటాం. ఓకే, పర్వాలేదు. మీకు బాడీ పెయిన్స్ చెప్తున్నారు, మోషన్ ఫ్రీగా ఉంటుందా? ఇక ఒక్కొక్కసారి ఉండదు. 2 days కి ఒకసారి అట్లా పోతుందండి. మీకు మోషన్ ఫ్రీగా లేకపోవడం వల్ల మీకు హెడేక్ వస్తుందండి. మీరు మోషన్ ఫ్రీగా అయితే హెడేక్ ఒక 1 month నుండి విపరీతమైన హెడేక్. ఎస్ చెప్తున్నాను. మోషన్ ఫ్రీగా హెడేక్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. అందులో మొదటిది మోషన్ ఫ్రీగా లేకపోయినా హెడేక్ వస్తుంది. వాతావరణం చల్లని వాతావరణం ఉన్నా కూడా హెడేక్ వస్తుంది. రాత్రిపూట నిద్ర సరిగా పోకపోయినా హెడేక్ వస్తుంది. మీరు టీవీ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఎక్కువగా చూసినా హెడేక్ వస్తుంది. మీకు లో బీపీ వచ్చినా హెడేక్ వస్తుంది, లో షుగర్ వచ్చినా హెడేక్ వస్తుంది, హై బీపీ వచ్చినా హెడేక్ వస్తుంది, టెన్షన్ పడినా హెడేక్ వస్తుంది. ఇన్ని రీజన్స్లో మీకు ఏవి ఉన్నావో మీరు ఒకసారి మీరు అనలైజ్ చేసుకొని అవి తగ్గించండి. ముందు మోషన్ ఫ్రీ చేసుకోండి. మీరు మంజుల గారు మోషన్ ఫ్రీ కావాలంటే మీరు ఏం చేయాలంటే, మీరు ఉదయం పూట ఎర్లీ మార్నింగ్ సోరకాయ జ్యూస్, సోరకాయ మరియు కాకరకాయ 2 కలిపి తొక్క తీయకుండా జ్యూస్గా చేసి అందులో ఒక హాఫ్ నిమ్మకాయ రసం పిండుకొని తాగేసేయండి. తాగితే మధ్యాహ్నం సాయంత్రం వరకు మీ స్టమక్ అంతా కూడా ఈజీగా ఖాళీ అయిపోతుంది. ఎప్పుడైతే మీ మోషన్ ఫ్రీ అవుతుందో మీ హెడేక్ తగ్గిపోతుంది, మీ బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయండి. రెండింటికి ఇంకొకసారి చెప్పండి, మోషన్ ఫ్రీగా అవ్వాలంటే ఏం తీసుకోవాలి? నిజానికి మోషన్ ఫ్రీ అవ్వాలంటే మనం ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. ఇది రెగ్యులర్గా తీసుకుంటే మనకు మోషన్ ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు ఆయనకు క్రానిక్ కాన్స్టిపేషన్ పేషెంట్ కాబట్టి మీరు రోజు ఉదయం పూట ఎంటీ స్టమక్తో ఒక హాఫ్ సొరకాయ, ఒక కాకరకాయ 2 తొక్క తీయకుండా అలాగే ముక్కలుగా చేసి మెత్తగా జ్యూస్ చేసి పేస్ట్లా చేసి అందులో వేడి నీళ్ళు కలుపుకొని ఒక హాఫ్ లెమన్ కానీ 1 లెమన్ కానీ నిమ్మరసం పిండుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం. అది కడుపు నిండా తాగండి, 2 గ్లాసులు తాగండి ఉదయం పూట. మీకు మధ్యాహ్నం సాయంత్రం లోపల ఒకసారి స్టమక్ అంతా ఊడ్చి పడేస్తుంది ఈ కాకరకాయ సొరకాయ. ఇంటెస్టైన్ అంతా కూడా ఊడ్చి పడేస్తుంది. అలా మీరు రోజు తాగండి, ఒక 1 month తాగండి. మీకు బాడీ పెయిన్స్ పోతాయి. హెడేక్ మీకు 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. బాడీ పెయిన్స్ ఒక 1 వారం రోజుల్లో తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు నారాయణ అండి, సూర్యాపేట జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. ఓకే నారాయణ గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? దినచర్య అనేది ఎలా ఉంచుకోవాలనే దాని గురించి తెలుసుకుంటున్నామండి. ఓకే, దినచర్య ప్రతి నెలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? చదువుకుంటున్నానండి, 29 ఏజ్. ఓకే అండి, మీకు దినచర్య పూర్తిగా తెలియాలంటే 1-2 minutesలో సరిపోదు చెప్పడానికి. మనం ఈ ఎపిసోడ్స్ ఏదైతే స్టార్ట్ చేసామో ఇది మొత్తం వినండి, మీకు పూర్తిగా తెలిసిపోతుంది. వాత పిత్త కఫ దోషాల గురించి క్లియర్ గా తెలుసుకుంటే అదే దినచర్య ఎలా ఉంటుందో మనకే ఐడియా వచ్చేస్తుంది అంటారు. మీకు ప్రెసెంట్ ఏదైనా బర్నింగ్ ప్రాబ్లం ఉంటే చెప్పండి.
చెప్పండి. హెయిర్ లాస్ అండి, హెయిర్ లాస్. హెయిర్ లాస్, ఓకే. హెయిర్ లాస్ బాగా చదువుతున్నారా? రాత్రిపూట నిద్రపోకుండా ఐరన్ డిఫిషియన్సీ ఏందో చూసుకోండి ఒకసారి. ఓకే. అయితే చక్కగా రాత్రిపూట మంచిగా నిద్రపోండి. ఒక హోమ్ రెమెడీ చెప్పండి, ఒక టిప్ చెప్పండి హెయిర్ లాస్ కి. హెయిర్ లాస్ కి ఓహో, ఇది ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద సమస్య. అవును సార్. హెయిర్ లాస్ కి వచ్చేసి మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ అంతా కూడా న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలి. ఓకే. ఈ కషాయాలు కానీ జ్యూస్ లాంటివి కానీ ఏమన్నా అవి ఉన్నాయా? ఏవి పంచే మెడిసిన్ ఏది లేదు. హెయిర్ లాస్ అవ్వడానికి ఏ మెడిసిన్ లేదు. ఓకే. మనం రోజు చక్కగా తలకి నూనె రాసుకోవాలి, కొబ్బరి నూనె, కోకోనట్ ఓకే. అది కూడా ఇప్పుడు మార్కెట్లో దొరికే కోకోనట్ ఆయిల్ కాదు, అందులో కోకోనట్ ఆయిల్ ఏమి ఉండదు, అదంతా పెట్రోకెమికల్. 10% ఉంటుంది, 90% పెట్రోకెమికల్. గానుగు నుండి కొబ్బరి, ఎండు కొబ్బరి చిప్పలు తీసుకెళ్లి గానుగలో ఆడించుకొని ఆ నూనె రోజు అప్లై చేసుకుంటే ఫ్యూచర్లో రాలిపోకుండా ఉంటుంది. ఆల్రెడీ రాలిపోతున్నటువంటి వాళ్ళు ఆయుర్వేదిక్ షాప్లో కానీ పతంజలి షాప్లో కానీ కేశకాంతి అనే ఆయిల్ దొరుకుతుంది, కేశకాంతి. అది వాడుకుంటూ ఇప్పుడు చెప్పినట్టుగా బ్లడ్లో ఐరన్ లెవెల్స్ చూసుకుంటే, అలాగే టెన్షన్ తీసుకోకూడదు. ఇప్పుడు టెన్షన్ లేకుండా ఎవరు ఉన్నారు? టెన్షన్ తీసుకోకూడదు అంటే యోగా చేయాలి. యోగా చేస్తే ఎలాంటి టెన్షన్స్ అయినా మనం ప్రాణాయామం చేస్తే, ఈ ప్రాణాయామాలు మెడిటేషన్ అన్ని కూడా యోగాలోనే వస్తాయి. కాలర్స్ కూడా చాలా మంది అడిగారు. అండ్ మీరు ఒక విషయం చెప్పారు, అంటే ఒక డౌట్ ఉంది, అంటే పరగడుపుని తీసుకోండి అని కొంతమంది చెప్తున్నప్పుడు అంటే ఎంటీ స్టమక్ అని అనుకుంటారు, కానీ మీరు కొంచెం వాటర్ తీసుకున్న తర్వాత ఎంత గ్యాప్తో మీరు చెప్పిన ఈ కషాయాలు కానివ్వండి లేకపోతే జ్యూసెస్ కానివ్వండి తీసుకోవాలంటారు? దీన్ని మనం వాటర్ మేనేజ్మెంట్లో మనం డీటెయిల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అడిగారు కాబట్టి ఒక మాటలో చెప్తాను. మనం ఏ మెడిసిన్ తీసుకున్నా, ఏ కషాయం తీసుకున్నా, ఇంకేదైనా జ్యూసెస్ తీసుకున్నా నేరుగా డైరెక్ట్గా ఎంటీ స్టమక్తో తీసుకోకూడదు. లేచిన వెంటనే ముందుగా మన కడుపులో, మన స్టమక్లో ప్లెయిన్ వాటర్ పోవాలి. ఒక గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ ప్లెయిన్ వాటర్ తీసుకున్న తర్వాత 10-15 మినిట్స్ తర్వాత, రాత్రంతా కూడా మనం వాటర్ తీసుకోలేదు, బాడీలో అన్ని సెల్స్ అన్ని కూడా వాటర్ లేకుంటుంది. మనం ఒక గ్లాసు 2 గ్లాసుల వాటర్ తీసుకుంటే బాడీ అంతా కూడా సర్క్యులేట్ అవుతుంది, అప్పుడు నార్మలైజ్ అవుతుంది. అప్పుడు మనము ఈ మెడిసిన్స్ కానీ జ్యూసెస్ కానీ కషాయాలు కానీ తీసుకోవచ్చండి. టాబ్లెట్ కానీ అది కూడా సెకండరీ తీసుకోవాలి. ఓకే. ఫస్ట్ 10-15 మినిట్స్ తర్వాత, ఓకే 10-15 మినిట్స్ తర్వాత మీరు ఏదైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, మార్నింగ్ టైంలో కోకోనట్ వాటర్ తాగితే గ్యాస్ ఫామ్ అవుతుంది అని అంటూ ఉంటాను. ఇందాక ఒక కాలర్ కి మీరు చెప్పారు కోకోనట్ వాటర్ తీసుకోండి అని చెప్పి, ఎందుకు? నేను రోజు తాగుతాను, ఎంతో మందికి నేను రోజు చెప్పాను, అందరు కరెక్ట్ గా ఉన్నారు. ఎవరికి అవుతుంది? ఎవరైతే ఇప్పుడు చెప్పినట్టుగా వాటర్ తీసుకోకుండా తాగుతారో వాళ్ళ లోపల అవుతుంది. అందుకే నేను ముందుగానే గ్లాసు 2 గ్లాసుల వాటర్ స్టమక్ లో వేసి 10-15 మినిట్స్ తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసుకోవచ్చండి. ఓకే అండి. మరి ఎంటీ స్టమక్ తో ఏది కూడా తీసుకోకూడదు. ఓకే, మన టాపిక్ లోకి వచ్చేద్దాం. సో వాత దోషాల గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో ఆకాశము, వాయువు అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుందని చెప్పారు. అయితే వాత దోషానికి సంబంధించి చూస్తే అగ్ని అంటే ఆకాశం అనేది సైలెంట్ ఉంటుంది, వాయువు అనేది ఎక్కువ యాక్టివేట్ గా ఉంటుందని చెప్పారు. అందులో ఫస్ట్ 5 లక్షణాలు చెప్పారు. గమనం గురించి మాట్లాడుకుంటున్నాం. గమనంలో వచ్చేసరికి మజిల్స్ అండ్ బోన్స్ అనేవి ఎక్కువ స్టిఫ్ అవుతూ ఉంటాయి. ఇంకే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? మన చేతుల కదలికల్లో ఒకటి, తర్వాత మనకి శ్వాస ఫ్రీగా మనకు తెలియకుండానే వస్తూ పోతూ ఉండాలి. ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళలో ఫ్రీగా వాళ్ళకి వస్తూ పోదు, లోపలికి గాలి వాళ్ళు భారంగా తీసుకుంటారు. అంటే వాళ్ళకి శ్వాస తీసుకోవడం తెలుస్తూ ఉంటుంది, బయటకు వదలడం తెలుస్తుంటుంది. మిగతా నార్మల్గా ఉన్న వాళ్ళకి శ్వాస ఎలా వెళ్ళిందో ఎలా వచ్చిందో తెలియదు, అంటే తెలియకుండానే ఫ్రీగా జరుగుతుంటుంది. ఎవరైతే ఈ ఫ్రీగా రావడం పోవడం అనేది కదలిక, అందులో తేడా అంటే ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇది వాతం పెరగడం వల్లనే వస్తుంది. రెండవది మలబద్ధకం, ఇంటెస్టైన్ లో మూమెంట్స్ కదలికలు సరిగా లేకపోతే ఎక్కడ పదార్థాలు అక్కడ జామ్ అయిపోతాయి, మోషన్ ఫ్రీగా అవ్వదు. ఇది కూడా మలబద్ధకం కూడా వాతానికి సంబంధించినటువంటిది. ఈ కదలికల్లో కూడా తేడా. రెండవది ఇంకొకటి, మన ప్రమేయం లేకుండా కదలికలు రావడం. మనం చేయి కదిలిస్తేనే కదలాలి, మన తల కదిలిస్తేనే కదలాలి. కొంతమందికి వాతం ఎక్స్ట్రీమ్ అయినటువంటి వాళ్ళలో, పార్కిన్సన్ కప్పవాతంలో వాళ్ళ ప్రమేయం లేకుండానే తల ఇలా కదులుతూ ఉంటుంది, ఇలా పట్టుకుంటే ఆగుతూ ఉంటుంది, వదిలేస్తే కదులుతూ ఉంటుంది. ఇది కూడా వాతం పెరగడం వల్లనే వస్తుంది, వాయువు యొక్క ఎక్స్ట్రీమ్ జరగడం వల్లనే వస్తుంది. చేయగలి మీరు అడిగారు క్వశ్చన్, కొంతమంది ఇలా పట్టుకుంటే వణుకుతూ ఉంటారు, ఇది కూడా వాతంలోనే వస్తుంది. అంటే మన ప్రమేయం లేకుండా కదలికలు రాకూడదు, మన ప్రమేయంతో వచ్చే కదలికలు అన్ని కూడా కరెక్ట్ గా రావాలి.
ఓకే. ఎక్కడైతే కదలికలు ఉండాలో అక్కడ లేకపోవడం, ఎక్కడైతే ఉండకూడదో మన ప్రమేయం లేకుండా అక్కడ కదలికలు కనిపించడం కూడా వాయువు యొక్క ఎఫెక్టే వాతం కిందనే వస్తుంది. సో మరి అలాంటి దాని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? వాతాన్ని తగ్గించుకోవాలి. వాతాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకోవాలి. కానీ మనకు అంత టైం లేదు కాబట్టి సెకండ్ ఎపిసోడ్ లో కంటిన్యూ చేద్దామండి. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. అంటే ఎప్పుడైతే మలబద్ధకం నుంచి బయటపడాలంటే ఎటువంటి జ్యూసెస్ తీసుకోవాలి అనేది, అంటే సొరకాయ అండ్ కాకరకాయ కలిపిన జ్యూస్ కొంచెం నిమ్మకాయ పిండుకుని ఎంటీ స్టమక్ తో, అంటే కొంచెం వాటర్ తాగిన తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత కనుక ఆ జ్యూస్ తాగితే కనుక చక్కగా మంచిగా రిలీఫ్ అవుతుంది. టెంపరరీ సొల్యూషన్. ఓకే, పర్మనెంట్ సొల్యూషన్ రేపు టాపిక్ లో చెప్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి.